మనతో పాటు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మరావు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఎట్లా సాగుతుందన్న? ప్రచారం మీరు చూస్తున్నారు కదా, ఏం బాగుండి ఒక సికింద్రాబాద్లోనే కాదు, దాదాపు ఒక 5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మా ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీ పోయినా అని ప్రజలంతా చెప్తా ఉన్నారు. మన అసెంబ్లీలో జరిగిన తప్పులు ఇప్పుడు జరిగిన గ్యారంటీగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. జిల్లాలో హైదరాబాద్ జిల్లా అంతా స్వీప్ చేసాం టీఆర్ఎస్. ఇక్కడ కూడా మా పార్టీలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. మన జూబ్లీస్, అమర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, ఖైరతాబాద్ ఆయన వెళ్ళిపోయిండు. పోయినా కానీ అక్కడ జనాలంతా మా ఫేవర్లో ఓట్ చేస్తారు. ఎట్లా చూస్తున్నారు? మొన్నటిదాకా మీ ఫ్రెండ్, ఇప్పుడు మీ ప్రత్యర్థి, ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఫ్రెండ్ చేయాలని, ఇక్కడ పెళ్ళమైనా కానీ పెళ్ళం చేయాలని, ఫ్రెండ్ చేయాలి. ఎలక్షన్లకు రిలేషన్కి ఏముంటుంది? అలా కాంతానంతా ముందర నుంచి పరిచయం, ఎవరు ఎట్లా ఏం సగం నాకు బాగా తెలుసు. కానీ మాకున్న అలవాట్లు ఆయనకు లేవు కదా. ఇవాళ పవర్ ఉంటే ఇక్కడ ఉంటాడో, రేపు పవర్ ఇంకో చోటు పోతే అక్కడికి వెళ్తారు, ఇంకో చోటుకి పోతే అక్కడికి వెళ్తారు. మాదే కమిట్మెంట్ ఉంటుంది. ఒకసారి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్లో ఉన్నామంటే చివరి దానికి అదే ఆర్గనైజేషన్లో కంటిన్యూ అవుతూ ఉంటాం. దాంట్లో మేలు జరగని, కీడు జరగని దాన్ని లెక్క పెట్టాం. క్యారెక్టర్ ఒకటి ఇంపార్టెంట్ అనుకుంటాం, అందులోనే ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ చెప్తుండే ఆల్రెడీ సికింద్రాబాద్లో మా అభ్యర్థి విన్ అయ్యాడు అని చెప్తున్నారు. వాళ్ళ అభ్యర్థి ఇబ్బంది విన్ అయ్యండి అని చెప్తలేడు. పద్మనాభరావు అన్న చాలా మంచోడు అని చెప్తున్నాడు. వినలేదా నువ్వు? అది ఆ క్లిప్పింగ్ మళ్ళీసారి వేసుకో. వాళ్ళ అభ్యర్థిని ఎంబడి పెట్టుకొని పద్మనాభరావు అన్న చాలా మంచోడు అని చెప్తున్నాడు. అంటే ఏమన్నమాట దానికి అర్థమైందా? ఇంకా అడిగి ఏమి అడుగుతాడు? కిషన్ రెడ్డి నేను బాగా డెవలప్ చేశాను, ఈసారి నేనే వస్తాను, బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, అవినీతి తప్ప 10 ఏళ్ళలో అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాను. ఎక్కడెక్కడ చేసిండో కొద్దిగా చెప్తే బాగుంటుంది. ఎంపీ ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ల్యాబ్స్ అయిపోయినా ముందు అది చూసుకోమని చెప్పాలి అతనికి. మా సికింద్రాబాద్లో పోయి నన్ను ఇడిచేయి, కామన్ పీపుల్ని అడుగు. కిషన్ రెడ్డి కనిపించిందా ఇప్పుడు అని చూసిరా మీరు అని అడుగు. ఈ గల్లీలో ఎప్పుడైనా కనిపించిందా అని అడుగు. ఏం చెప్తారో విన్నాక వెనకసేరి నాకు చెప్పి ఆయన చెప్పింది. ప్రచారంలో ఏం చెప్తున్నారు జనాలు మీకు బాగా? ఏం చెప్తున్నాము, ఇన్ని రోజులు ఈ ప్రాంత ప్రజలకంతా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. కంటిన్యూ 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినా 4 సార్లు గెలుస్తూ ఉన్నాం. ఏం చూసి గెలిపిస్తారు? ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే నేనున్నానని చెప్పే విధంగా వాళ్ళకు ధీమా వ్యక్తం చేయాలి. వాళ్ళు ఏమైనా అయిందంటే మా అన్న ఉన్నాడు, మా పద్య ఉన్నాడు, మా లీడర్ ఉన్నాడు అని ఒక మెసేజ్ వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉండాలి ప్రజలకు. ఆ కాన్ఫిడెంట్ మా పైన ఉన్నది కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడల్లా కార్పొరేటర్స్నే కానీ ఎమ్మెల్యేనే కానీ ఇప్పుడు ఎంపీగా మమ్మల్ని గెలిపిస్తారని. రిస్క్ అనిపిస్తలేదా? ఉన్న ఎమ్మెల్యేకి రాజీనామా అంటే ఎమ్మెల్యే పక్కన పెట్టి మళ్ళీ ఎంపీగా పోతున్నా? నాకు ఈ సికింద్రాబాద్ గల్లీ లేకుంటే నిలబట్టదు. నాకు జనరల్గా ఎట్లా ఉంటుంది పార్లమెంట్ అంటే, సెషన్స్ నడిచినప్పుడు అక్కడ సెషన్స్ అయిపోగానే మళ్ళీ మన ప్రాపర్ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, అంతే ఉంటుంది. మేమున్నా లేకున్నా ఈడ ఆ కొద్ది రోజులు ఏదైనా డిస్టర్బ్ అయిన పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు, ఇప్పుడు అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు కూడా రాము కదా మేము, అంటే దానిపైనే ఉంటాం మేము అసెంబ్లీలో. అట్లనే పార్లమెంటు సెషన్స్ అప్పుడు అక్కడ గెలుస్తున్నాం గ్యారెంటీగా, పార్లమెంట్లో అడుగు కూడా పెడుతున్నాం. సాటర్డే సండే హాలిడేస్ ఉంటే ఆ 2 రోజులు వచ్చి ఇక్కడ ఏరియా కూడా వస్తాం. ముఖ్యమంత్రి చెప్తుండు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు, 17 సీట్లలో అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 20 రోజులు పోయితే ఏంటంటే ఒక సీట్ వచ్చిందా, 4 వచ్చినాయి ఏందో చెప్తాం కదా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి, ఏమేమి అందుబాటులోకి వస్తలేవు, ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు కూడా కేసీఆర్ గారికి ఇట్లా అయింది, పొరపాటు జరిగిపోయింది అనే ఫీలింగ్లు వచ్చారు జనం అంతా. ఆ సిస్టమ్ అంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో నిరూపిస్తారు. ఎట్లా ఉంది ప్రచారం? ఎట్లా సాగుతుంది ప్రచారం? రంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర మాహోల్లో నడుస్తూ ఉన్నది ప్రచారం. ఎక్కడ పోయినా కానీ వందలాది మంది మా వెంబడి వస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలిసిన ప్రాంతాలు. మా ఫేస్ అంతా వెల్ రికగ్నైజ్ ఫేస్ మాది కూడా. ఒక ప్రాంతానికి ఒక బస్తీకో పరిమితం కాదు. హైదరాబాద్ సిటీ అంతా మమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారు. ఏం ఇబ్బంది లేదు, గెలుస్తున్నాం గ్యారెంటీ. పోటీ ప్రధానంగా ఎవరితో అనుకుంటాను? డిసైడ్ చేసుకోవాలి, మిగిలిన ఇద్దరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు డిసైడ్ చేసేది నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా చెప్పు? పోటీ లేదనుకుంటున్నా సరే అని అనుకుంటున్నాము. ప్రతి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ అదే అనుకుంటారు, కానీ ఈడ మాత్రం ఖచ్చితంగా అదే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఓటేస్తే మూసీ నదిలో ఓటేసినట్టు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళని వేదం కాదు కదా. మొన్న అట్లాంటి అధికారంలో వచ్చినప్పుడు 39-39 మంది మేము ఎమ్మెల్యేస్ కూడా గెలిచినాం కదా. అది మూసీలో పడ్డాయి, అవన్నీ మా ఫేవర్లో పడ్డాయి. ఇప్పుడు కూడా మా ఫేవర్లోనే పడతాయి. అవి మూసీలో ఎట్లా పడతాయి?
మూసీలో పడే రకాలు అలాగ ఉన్నారు, వాళ్ళు పడతారు మూసీలో, మేము కాదు. మేము ప్రజలలో పడ్డాం, ఇగో ఇప్పుడు ఇక్కడ నిలబడే ఉన్నాం. ఈ సికింద్రాబాద్కు ప్రజెంట్ ఎమ్మెల్యేని కూడా నేనే. ఓ 2 టర్మ్ల నుంచి 5 కార్పొరేటర్లు కూడా మా వాళ్ళని గెలిపించుకుంటా ఉన్నాం. పెద్ద పెద్ద నేషనల్ నాయకులు వచ్చారు ఇక్కడ. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ చాలామంది వచ్చారు. ఒక సీట్ అయినా పద్మరావుకు గుంజేయాలి అది అని చెప్పి. మా జనం మాత్రం తటస్థంగా అట్లనే నిలబడి ఉన్నారు. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా కానీ మా వెంబడే ఉన్నారు, మాకు సపోర్టివ్గానే ఉన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మీ వారసుడు ఎవరు అనుకుంటున్నారు? అది పార్టీ హైకమాండ్ ఉంటుంది కదా, వాళ్ళు డిసైడ్ చేసిన విషయాన్ని నన్ను అడిగితే ఎట్లా చెప్తా. మాకు పార్టీ ఉంది, పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు. మీ సీట్ పైన మీ కుమారులు కానీ ఎవరైనా పోటీ చేసే అవకాశం అది ఉందా? అధ్యక్షుడు డెసిషన్ తీసుకోవాలి, నేను కాదు. మా పార్టీ ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకోవాలి. అది నేను పార్టీ ప్రెసిడెంట్ని కాదు కదా, నేను ఒక ఎమ్మెల్యేను, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నా. ఆ నిర్ణయాలన్నీ మా అధ్యక్షుడు ఉంటాడు, ఆయన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ బస్ యాత్ర కూడా స్పందన ఎట్లా ఉంది? మీరు టీవీలు ఇవన్నీ చూస్తలేరా? మీకు ఫుటేజ్ వస్తలేదా? తండాలుగా వస్తున్నారు. పొరపాటు జరిగిపోయిందేమో, ఆ పొరపాట్లు మళ్ళీ జరగనీయకుండా కాపాడుకుంటామని చెప్తా ఉన్నారు. న్యాచురల్ ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి పొలిటికల్ పార్టీకి, రూలింగ్ పార్టీలకు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి టెంపరీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు చేసిండు, అలా 3rd టైం రాలే, మళ్ళీ 3rd 4th టైం మళ్ళీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది అవకాశం. ప్రజలంతా ఈ పార్టీ కూడా ఓటు చేస్తే ఇంకేమైనా ఇప్పుడు ఉన్నాయి కాక ఇంకా ఎక్కువేమైనా మేలు చేస్తారని ఆశపడుతూ ఉంటారు. ఈ పేద ప్రజానీకం అంతా చూస్తూ ఉంటారు. ఈ 3-4 నెలల లోపల కూడా వాళ్ళకి ఏది బెనిఫిట్స్ జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వమే బాగుంటాయని ఇప్పుడు అనుకుంటా ఉన్నారు. తప్పు చేసామన్న ఫీలింగ్ కూడా వస్తుంది జిల్లాలలో. రుణమాఫీకి సంబంధించి మీ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి మధ్యలో కూడా కొంచెం సవాళ్ళ పర్వం నడిచింది. పోయింది కదా, మావాడు పోయి అక్కడ నిలబడ్డాడు కదా మా హరీష్ రావు. ఎవరు రాలేదే, ఛాలెంజ్ చేసిండు, రాజీనామా పత్రాన్ని ఎంబడి తీసుకొని వచ్చిండు. రావాలి కదా ఎవరు ఒకరు, వచ్చిండ్రా? దానికి ఏం నిదర్శనం? రాలేదు కదా, జరగలేదనే దానికే. ఎలా అయినా రుణమాఫీ చేస్తాం August 15th లోపు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఒక 15 days అయిపోయిందంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. దాంట్లో ఇచ్చినా నడుస్తుంది, ఏకున్నా నడుస్తుంది. అందు గురించి August 15 అని టైం బండ్ పెట్టారు. ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు లేనిది ఏదో క్రియేట్ చేయలే కదా. గతంలో మేము కూడా రుణమాఫీ చేస్తాం కదా, మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి కదా ఇవన్నీ. వాళ్ళు చేస్తుండొచ్చు, దాంట్లో ఏదో ఇంకా కొత్తది ఏం లేదు అందులో. ఎందుకంటే 4 నెలల్లోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వానికి రావడానికి ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పేసి వచ్చారు. అలా ఏం ఒకటే ఉండే, ప్రభుత్వంలో రావాలి, ప్రభుత్వం తీసుకురావాలి, అధికారంలో మేము రావాలని చెప్పేసి ఎన్ని చెప్పాలనిపిస్తే అని చెప్పారు. అవి ఇంప్లిమెంట్ కావాలంటే మన రాష్ట్ర రెవెన్యూ పైన కూడా ఆధారపడి ఉంటుంది కదా. రెవెన్యూ కూడా ఉండాలి, దానికి సరిపడా బడ్జెట్ ఉండాలి. అది చేస్తామా చేయమా అని అవి జరగకొట్టే ఎట్లయినా 4 నెలలు కాదు 4 రోజుల్లో కూడా వస్తాయి. ఈ పద్మనాభం మంచోడు ఉంటే 40 సంవత్సరాలు మంచోడని అంటారు. వీడు చెడ్డోడు పాతముండోడు కానీ ఎవరైనా అనుకున్నారు అనుకో, 40 నెలలు కూడా నన్ను ఇంటికి పంపించేస్తారు. ఇదంతా నేచురల్, ఇది జరిగేదే ఇది.